షోబుల్లా ఖాన్ ఆగస్ట్ 22, 1948 నిజాం కాలంలో రజాకార్ల అగాత్యాలకు ప్రజలు మౌనంగా ఉండొద్దు అని ప్రశ్నించాడు. అదే రోజు కత్తితో హైదరాబాద్ వీధుల్లో ఎన్నోసార్లు పొడిచి చంపారు. నిజం మాట్లాడితే చంపేస్తామనే భయం ప్రజల గుండెల్లో నాటారు. ఆయన నేరమేంటి? నిజం చెప్పడమా? డిసెంబర్ 3, 2009 ఎన్నో సంవత్సరాల నిరీక్షణ నిరాశలకి అలసిపోయిన శ్రీకాంత్ గారు తనని తాను పెట్రోల్ పోసుకొని చనిపోయారు. అతను చావాలి అనుకోలేదు, తెలంగాణ బ్రతకాలి అనుకున్నాడు. నాకెప్పుడు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ వీడియో కోసం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది ఒకటే: మన తెలంగాణలో చాలా పోరాటాలు, ఎందరో వీరుల మరణాలు ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, లేదా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళారు, లేదా మీ నాన్నే వచ్చి అడిగాడు అనుకోండి, తెలంగాణ గురించి మీకేం తెలుసు అని. వెక్కిలి నవ్వుతూ లేదా సిగ్గుతో తలదించుకోకుండా ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనకు ఈజీగా అర్థం కావడానికి ఈ వీడియోని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. అలా మీకు ఇంకా సింపుల్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ 1940స్లో తెలంగాణని హైదరాబాద్ స్టేట్ అని పిలిచేవాళ్ళు. బ్రిటిషర్స్కి శిస్తు కడుతూ నిజామ్స్ మనల్ని పాలించేవాళ్ళు. ఇక్కడ మంచితనం, పోరాటాలు రెండూ ఎక్కువే. 6 నెలలు పండించిన పంటని లాగేసుకునే దొరలు, జమీందార్లు, మిగిలింది తీసుకునే రైతులు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో మొదలైందే సాయుధ రైతాంగ పోరాటం. ఇది కాదు అన్నట్లు ఏదైనా అడిగితే గన్స్తో కాల్చి చంపే రజాకార్లు. అందుకే మగాళ్ళు గొడ్డలెత్తారు, ఆడాళ్ళు కొడళ్లతో తిరగబడ్డారు. అలా చాకలి ఐలమ్మ, కొమురం భీం, అలా ఎందరో మంది. 1947లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. నెహ్రూ గారు హైదరాబాద్ని ఎలా అయినా ఇండియాలో కలిపేయాలనే ప్లాన్తో ఉన్నారు. కానీ నిజాం మాత్రం హైదరాబాద్ని ఎలా అయినా సపరేట్ కంట్రీ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు. అందుకే నెహ్రూ గారు సాయుధ రైతాంగ పోరాటం హెల్ప్ తీసుకొని ఆర్మీతో 3 పక్కల చుట్టుముడితే నిజాం లొంగిపోయాడు. అలా ఫ్రీడమ్ వచ్చిన 13 monthsకి ఇండియాలో కలిసింది హైదరాబాద్ స్టేట్. కానీ దొరలతో, జమీందార్లతో పోరాటం మాత్రం మనకు 1951 వరకు జరిగింది. అప్పుడు అప్రాక్స్గా 4500 రైతులు చనిపోయారు. బ్రిటిషర్స్ కాలం నుండే ఆంధ్ర అండ్ తమిళనాడు రెండూ కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేవి. 1953లో కొన్ని కారణాల వలన తమిళ్ ఎక్కువగా మాట్లాడే వాళ్ళని కలిపి తమిళనాడు పేరు పెట్టి మద్రాస్ ప్రెసిడెన్సీ కింద పెట్టారు. తెలుగు ఎక్కువ మాట్లాడే వాళ్ళ ప్లేసెస్ని కలిపి ఆంధ్ర అని పేరు పెట్టి దానికి కర్నూలు ప్రెసిడెన్సీగా పెట్టారు. కానీ కర్నూలుకి క్యాపిటల్కి ఉండాల్సిన బేసిక్ ఎలిజిబిలిటీస్ లేవు. 1955లో ఆంధ్ర స్టేట్లో, తెలంగాణ స్టేట్లో తెలుగు ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి 2 స్టేట్స్ వాళ్ళు ఇష్టపడితే కలపొచ్చు అనే రిపోర్ట్ వచ్చింది. 1956లో స్టేట్ అసెంబ్లీలో ఓటింగ్ పెడితే ఎమ్మెల్యేస్ అందరూ ఎక్కువగా కలవాలనే ఓటు వేశారు. సో 1956లోనే 2 స్టేట్స్ని కలిపి ఆంధ్ర అని పేరు పెట్టారు. క్యాపిటల్గా హైదరాబాద్ని పెట్టారు. అప్పుడే అన్నీ సమానంగా ఉండాలి అనే ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ లేదా పథకాలు రావడంతో సమానత్వం పోయింది. అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు కేసీఆర్ గారి గురించి తెలుసుకుందాం. 1954లో 17th February రోజు మెదక్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జన్మించారు. మానేరు అనే నది వల్ల భూమి కోల్పోయి పరిహారం తీసుకొని చింతమడకల అనే గ్రామానికి వెళ్లారు. కేసీఆర్ చిన్నప్పటి నుండే ఎన్టీఆర్కి చాలా పెద్ద ఫ్యాన్. చిన్నప్పటి నుండే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవి. 1969 April 23 రోజు కేసీఆర్ హై స్కూల్లో ఉన్నప్పుడే, అంటే 14 సంవత్సరాలకే శోభ గారిని పెళ్లి చేసుకున్నాడు. అండ్ సిద్దిపేటలోనే ఇంటర్ అండ్ డిగ్రీ చేశాడు. డిగ్రీలో ఉన్నప్పుడే సంజయ్ గాంధీ పెట్టిన యూత్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అలా ఒకసారి స్టూడెంట్ లీడర్గా పోటీ చేసి ఓడిపోయాడు కూడా. అలా ఓడిపోయాక డిసైడ్ అయ్యాడు బయట పాలిటిక్స్లో పోటీ చేయాలని. అలా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న మదన్ మోహన్ రెడ్డి గారి దగ్గర శిష్యుడిగా చేరాడు. 1976లో కొడుకు పుట్టాడు. ఎన్టీఆర్ మీదున్న పిచ్చి ప్రేమతో తారక రామారావు అనే పేరు పెట్టాడు. అండ్ 1978లో కూతురు పుట్టింది. కూతురుకి కవిత అనే పేరు పెట్టాడు. సంజయ్ గాంధీని ఎమ్మెల్యే టికెట్ అడుగుదామని ఢిల్లీ వెళ్దాం అనుకునేలోపు 1980 June 23లో సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్లో చనిపోయాడు. అలా ఏం చేయాలో తెలియని టైంలో ఎన్టీఆర్ గారు 1982లో టీడీపీ అనే పార్టీ పెట్టారు. 13 years కాంగ్రెస్లో పనిచేసిన కేసీఆర్ గారు రాజీనామా చేసి టీడీపీలో చేరాడు. ఎన్టీఆర్ గారు సిద్దిపేటకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
అలా గురు మదన్ మోహన్ రెడ్డి మీద పోటీ చేసి జస్ట్ 880 ఓట్స్తో ఓడిపోయాడు. 1985లో మధ్యంతర ఎలక్షన్స్లో 16,156 మెజారిటీతో గెలిచాడు. అలా ఎన్టీఆర్ గారికి కేసీఆర్ గారి టాలెంట్ నచ్చి 1987లో రవాణా మంత్రి అండ్ కరువు నివారణ మంత్రిగా బాధ్యతలు ఇచ్చాడు. 1989లో ఫస్ట్ ఎమ్మెల్యే, మినిస్టర్, పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్, ఇలా ఎన్నో. రాజకీయం కేసీఆర్ గారికి ఎంత ఇష్టం అంటే 1995లో ఎన్టీఆర్ గారిని కూడా వదిలేశారు. అలా చంద్రబాబు గారి హయాంలో 5 టైమ్స్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీడీపీ ఇన్ఛార్జ్, అలా మొత్తం పట్టు సాధించారు. స్పీకర్ పదవి వద్దు, హోంశాఖ కావాలి అని అడిగితే చంద్రబాబు గారు ఇవ్వనన్నాడు. అలా 18 ఇయర్స్ చేసిన టీడీపీకి రాజీనామా చేశాడు. స్లోగా సాగుతున్న తెలంగాణ ఉద్యమకర్త జయశంకర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అందరితో మాట్లాడి వాళ్ళ ఉద్దేశం తెలుసుకొని టీఆర్ఎస్ పార్టీ పెట్టి దాని ఎజెండాగా సపరేట్ తెలంగాణని పెట్టుకున్నాడు. అలా 2001 ఏప్రిల్ 15 రోజు కరీంనగర్లో ఫస్ట్ మీటింగ్ పెడితే ఎవరు వస్తారని అందరు అనుకున్నారు. కానీ అప్పట్లోనే 2 లక్షల మంది వచ్చారు. అదొక సెన్సేషనల్ న్యూస్గా మారింది. 2001లో బై ఎలక్షన్స్కి వెళ్ళి పోటీ చేశాడు. 58,000 మెజారిటీతో గెలిచాడు. అంత మెజారిటీతో గెలిచిన కేసీఆర్ గారిని చూసి వేరే నాయకులు అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకున్నాడు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సీఎం. సో వైఎస్ఆర్ గారు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తాం అని సోనియా గాంధీతో హామీ ఇప్పించారు. సో 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు, గెలిచాడు. ఆ రోజు థర్డ్ మెయిన్ పార్టీగా మారింది టీఆర్ఎస్. వైఎస్ఆర్ గారు సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారిని కేంద్ర మంత్రిని చేశాడు. కానీ తెలంగాణ అనే టాపిక్ని మాత్రం తీయనివ్వలేదు. అలా మళ్ళీ కేసీఆర్ గారు కోపంతో ఎంపీ అండ్ కేంద్ర మంత్రికి రాజీనామా చేశాడు. రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళాడు. ఈసారి 2 lakhs మెజారిటీతో గెలిచాడు. ఆయన పోటీ చేసిన ప్రతిసారి భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. కానీ కాంగ్రెస్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేస్ని కొనేశారు. సిబిఎన్ గారు ఇష్టం ఉన్నట్టు న్యూస్లో ప్రచారం చేయించారు. అలాంటి స్ట్రగుల్లో 16 ఎమ్మెల్యేస్ని, 4 ఎంపీస్ని అందరినీ ఒకేసారి రాజీనామా చేయించి బై ఎలక్షన్స్కి వెళ్ళాడు. 16 ఎమ్మెల్యేస్కి 7 ఎమ్మెల్యేస్, 4 ఎంపీస్కి 2 ఎంపీస్ గెలిచి నవ్వుల పాలయ్యారు. తరువాత వచ్చిన 2009 ఎలక్షన్స్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశాడు. కానీ ఈసారి కూడా 10 ఎమ్మెల్యేస్, 2 ఎంపీస్ వచ్చాయి. సెంట్రల్ అండ్ స్టేట్లో కూడా కాంగ్రెస్ వచ్చింది. అలా ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ టైంలో 2009 సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ గారు మరణించారు. కాంగ్రెస్ రోషయ్యని సీఎం చేసింది. ఇదే కరెక్ట్ టైం అని ఉద్యమం స్టార్ట్ చేశాడు కేసీఆర్. ఓయూ స్టూడెంట్స్ ఊపందుకున్నారు. ఇందులో ప్రధాన పాత్ర ఓయూ స్టూడెంట్స్. వాళ్ళతో తెలంగాణ స్టూడెంట్స్ అందరూ ఊపందుకున్నారు. ఇక కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకి దిగారు. ఏముంది, పోలీసులు కేసీఆర్ గారిని ఉద్యమం తక్కువ ఉన్న చోట అంటే ఖమ్మం డిస్టిక్లో జైల్లో ఉంచారు. జైల్లో కూడా దీక్ష చేశారు కేసీఆర్ గారు. నవంబర్ 30th కేసీఆర్ గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. అలా జైలు నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కేసీఆర్ గారు దవాఖానాలో ఉన్నాడని తెలియగానే చిన్న పెద్ద ముసలి ముతగా అందరూ వచ్చారు. అలా విషయం ఢిల్లీకి తెలిసింది. సీఎం రోషయ్య చేతులెత్తేశాడు. జయశంకర్ గారు వచ్చి కేసీఆర్ గారితో ఈ గవర్నమెంట్కి మనసు లేదు, దీక్ష వదిలే అంటే కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ సచ్చుడు. 2009 డిసెంబర్ 8 సెక్రటరియట్లో అన్ని పార్టీస్ మీటింగ్స్ జరిగింది. సిపిఎం తప్ప అన్ని పార్టీస్ తెలంగాణ ఇవ్వాలి అనే మద్దతు పలికాయి. డిసెంబర్ 9th రోజు నుండే మొదలు పెడతారు అని చెప్పారు. సో కేసీఆర్ గారు దీక్ష విరమించారు. కానీ వెంటనే సీమాంధ్రలో నాయకులు రాజీనామా చేశారు. ఆంధ్రాలో ఉద్యమాలు స్టార్ట్ చేశారు. మళ్ళీ కేంద్రం ఆగిపోయింది. అలా ప్రజలు కేసీఆర్ తెచ్చిన వేడి తగ్గకముందే మళ్ళీ ఉద్యోగాలు, విద్యార్థులు 42 రోజుల ఉద్యమం చేశారు. ఈ దెబ్బతో సెంట్రల్ మళ్ళీ తెలంగాణ వైపు తిరిగింది. 2014 ఫిబ్రవరి 13 బిల్ లోక్సభలో పెట్టారు. 18th ఫెబ్ రోజు పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్ళింది. 20th ఫెబ్ రాజ్యసభలో పాస్ అయింది. లాస్ట్గా మార్చి 1న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించాడు. ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది. 2014లో జరిగిన ఎలక్షన్స్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సైడ్, సోనియా గాంధీ ఒక సైడ్, కేసీఆర్ గారు ఒక సైడ్. 117 సీట్స్లో 63 అసెంబ్లీ సీట్స్ కేసీఆర్ గారికి వచ్చాయి. 17 లోక్సభ సీట్స్లో 11 లోక్సభ సీట్స్ వచ్చాయి టీఆర్ఎస్కి. 2014 జూన్ 2 29th స్టేట్గా మారింది తెలంగాణ. అదే రోజు మధ్యాహ్నం ఫస్ట్ తెలంగాణ సీఎంగా కేసీఆర్ గారు చరిత్ర సృష్టించారు.
తెలంగాణ రావడానికి ఎందరు చనిపోయారు? మొదట 1969లో తెలంగాణలో సపరేట్ స్టేట్కి డిమాండ్ పెరిగింది. అలా పోలీసులు వచ్చారు. వాళ్ళని డిస్పర్స్ చేయడానికి ట్రై చేశారు. బ్యాట్ అండ్ బుల్లెట్స్ని వాడారు. క్రౌడ్లో వైలెన్స్ పెరిగింది. అలా పోలీసులు ఫైరింగ్ మొదలుపెట్టారు. అలా ఒక 369 మంది చనిపోయారు. వాళ్ళకు గుర్తుగా పెట్టుకుందే తెలంగాణ మార్టీస్ మెమోరియల్. సెక్రటరియట్ ముందుండేది అదే. తర్వాత 2001 నుంచి 2014 వరకు చూస్తే ప్రొటెస్ట్ అని, ర్యాలీస్ అని, స్ట్రైక్స్ అని జరిగాయి. అప్రాక్సిమేట్లీ 1200 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయి ఉంటారు. అలా తెలంగాణ కోసం అప్రాక్సిమేట్లీ 1500 మెంబర్స్ ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు ఏం చేశారు? ఫస్ట్, రైతు బంధు. రైతులకి ప్రతి సీజన్కి పెట్టుబడి సహాయం. అప్పులకి వడ్డీలు తగ్గాయి. విత్తనాలు కొనగలిగారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. సెకండ్, రైతు బీమా. రైతులు చనిపోతే 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. ఇలా రైతులని రోడ్డు పాలవ్వకుండా ఆపింది. థర్డ్, మిషన్ కాకతీయ. పాత చెరువులను క్లీన్ చేసి నీళ్లు నిల్వ ఉంచటం. ఇలా లోపల గ్రౌండ్ వాటర్ తయారవుతాయి. ఫోర్త్, మిషన్ భగీరథ. అంటే ప్రతి ఇంటికి తాగునీరు పైప్లైన్ ద్వారా. ఫిఫ్త్, కళ్యాణలక్ష్మి అండ్ షాదీ ముబారక్. పేద కుటుంబ అమ్మాయిలకు ఆర్థిక నగదు సహాయం. ఇలా బాల్య వివాహాలు కొంతవరకు తగ్గాయి. సిక్స్త్, ఆసరా పెన్షన్లు. ముసలి వారికి, వితంతువులకి, వికలాంగులకి ప్రతి నెల పెన్షన్లు. దీనివల్ల కుటుంబ ఆర్థిక భారం తగ్గింది. సెవెంత్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. పేదలకు ఉచితంగా ఇల్లు. ఎయిత్, ఆరోగ్యశ్రీ విస్తరణ. పేదలకు ఉచితంగా వైద్యం. నైన్త్, కేసీఆర్ కిట్. గర్భిణీ మహిళలకు సహాయం. ఇలా పిల్లల చావులు తగ్గాయి. 10th, 24 అవర్స్ కరెంట్. రైతులకు పంట సాగు సులువైంది. కంపెనీస్ అభివృద్ధి అయ్యాయి. 11th, దళిత బంధు. 12th, బీసీ బంధు. 13th, గృహలక్ష్మి. 14th, కంటి వెలుగు. 15th, బస్తీ దవాఖానాలు. 16th, టీఎస్ఐ పాస్. 17th, టీ హబ్. 18th, షీ టీమ్. 19th, హరితహారం. 20, రైతులకు ఉచిత విద్యుత్. 21, గృహులకు విద్యాలయ విస్తరణ. 22, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ముందు చూపుతో సిటీ, పల్లెటూరు అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో పథకాలు పెట్టారు కేసీఆర్ గారు. ఇన్ని చేసిన టీఆర్ఎస్కి 2018లో 87 సీట్స్తో టీఆర్ఎస్ మళ్ళీ గెలిచింది. కానీ 2023లో జరిగిన ఎలక్షన్స్లో కేవలం 39 సీట్స్లో సర్దుకున్నారు. 2023 నుండి 2026 వరకు కాంగ్రెస్ ఏం చేసిందో, ఏమేం హామీలు ఇచ్చారో, ఏం అభివృద్ధి జరిగిందో కావాలి అంటే లైక్ కొట్టి కామెంట్స్లో కాంగ్రెస్ ఏం చేసిందని కామెంట్ పెట్టండి. అంటిల్ దెన్, స్టే క్యూరియస్.